ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దశరథ్ తన చెల్లి ఎలా ఉందో తెలుసుకుందాం అని చెప్పి కార్తిక్ ఫోన్కి వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దశరథ ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దశరథ అయితే టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన అయితే ఇంకా లేదన్న భోజనం తిని వేసుకుంటాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న దశరథ ఇంకా భోజనం తినలేదా, వెళ్ళి భోజనం తిన్న తర్వాత నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. అది చూసి అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. మా అన్నయ్య నాకు ఫోన్ చేశాడు, నాకు అదే చాలు, ఇంకా మా నాన్న కూడా నా దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బ్రహ్మ అయితే అది కూడా త్వరలోనే జరుగుతుంది, కూతురు కదా ఆ మాత్రం నీ దగ్గరికి రారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన అయితే నువ్వు ఈ మాట అన్నావు చూడు, ఆ మాటతో నా కడుపు నిండిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం అమ్మ అమ్మ అలా అంటే ఎలా, నా మాటతో నీ కడుపు నిండిపోయింది, మరి భోజనం ఎవరు తింటారు, నువ్వే తినాలి ఖచ్చితంగా, పద భోజనం తిందామని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ అక్కడ భోజనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కార్తీక్ వాళ్ళ అమ్మ భోజనం తినలేక ఇబ్బంది పడటం చూసి అమ్మ నేను భోజనం పెడుతూ ఉంటాను, నువ్వు తిను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన మాత్రం లేదు లేదురా నేను తినగలను పర్వాలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం చిన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు నాకు కోడిగుడ్డులు చేసి పెట్టేవాడివి కదా, ఇప్పుడు నేను నీకు తినిపిస్తే అందులో తప్పేముంది, వయసు అయిపోయిన తర్వాత నా బిడ్డలకి వాళ్ళ అమ్మా నాన్నల కొడుకు కూతుర్లు అవుతారు, అలాంటప్పుడు నేను నీకు తినిపిస్తే అందులో తప్పేముంది రా, నేను తినిపిస్తాను రా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో శౌర్య అక్కడికి వచ్చి అంటే ఇప్పుడు నేనేమవుతాను నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. నువ్వు నా చిన్న కూతురు, మా అమ్మ నా పెద్ద కూతురు అని చెప్పేసి కార్తిక్ అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కాంచన అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం అయితే ఇప్పుడు నానమ్మ నాకు అక్క అవుతుందన్నమాట అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటారు. నీకు కూడా తినిపిస్తాను రా అని చెప్పేసి కార్తిక్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ గోరుముద్దలు చేసి తినిపిస్తాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న అనసూయ ఈ కుటుంబాన్ని ఎటువంటి దిష్టి తగలకూడదు అనుకుంటుంది.